ఓకే గైస్ నిద్ర లెక్సే గైస్. అసలు ఏం చోటు ఇది, ఏంటిది ఇట్లా ఉంది గైస్? ఏంటిది మొత్తం ఎన్ని బెడ్స్ ఉన్నాయి గైస్? ఇక్కడ చాలా మంది ఉన్నారు. అసలు ఏం చోట గైస్ ఇది? అసలు నన్ను కొంతమంది రాత్రి వచ్చి కొట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు గైస్. నేను అసలు పిలవలే కూడా పిలవలే. అసలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు గైస్. అక్కడ ఏంటి చాలా మంది నించున్నారు గైస్. అక్కడ ఏంటో పోయి చూద్దాము. ఓకే అందరు అక్కడికి వెళ్తున్నారు గైస్. ఇది ఎందుకు అసలు ఏం చోట కూడా నాకు తెలియదు గైస్. ఎవరిని అడుగుదాం ఇక్కడ ఇది ఏం చోట అని. సార్ మీకు ఏమైనా ఏం చోట తెలుసా? నువ్వే కనిపెట్టుకో తెలుస్తుంది. ఓకే గైస్ సరిపోయింది. అసలు ఏం చోట కూడా నాకు తెలియదు గైస్. తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఓకే గైస్ తీసుకొచ్చి దాని తర్వాత మనం ఇక్కడే ఉన్నాము. మళ్ళీ ఉన్న చోటనే ఏం నాకు తెలియదు గైస్. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు. ఇక్కడ ఎవరు లేరు కూడా అడగడానికి. ఎవరిని అడుగుతున్నా కానీ చెప్పట్లేదు. చూద్దాము ఏం చేయాలి ఇక్కడ. ఓకే తోయచ్చు అనుకుంటా గైస్. మనం తోసి పడేద్దాము. ఓకే ఫ్రంట్ మ్యాన్ అంటే గైస్ ఏంటి అసలు అంతా నాకు కూడా తెలీదు. యూ హ్యావ్ 83% ఛాన్స్ టు బికమ్ గార్డ్ అంట గైస్. ఓకే గైస్ మనం గాడి అయితే వచ్చాము. ఇప్పుడు ఇంతకనే ఇక్కడ ఏం చేయాలి? గన్ ఉంది గైస్. స్క్విడ్ గేమ్ కి మీకు వెల్కమ్. ఓకే ఓకే వెల్కమ్ వెల్కమ్. ఇది రెడ్ లైట్ గ్రీన్ లైట్. మీరు ఇంకో వైపు పోవాలి. ఒకవేళ కనుక పోయేటప్పుడు కదిలితే డైరెక్ట్ పైకి ఫ్రీ టికెట్. ఓకే గైస్ గోవా ఫ్రీ టికెట్ అంట పోయేటప్పుడు. గన్ పడిపోయింది గైస్. ఓకే గైస్ వీళ్ళు పడిపోయారండి గైస్. వీళ్ళు యాక్టింగ్ చేస్తుంటున్నారు. ఏంటి గైస్ చదవట్లేదు గాయస్. వీళ్ళు చచ్చిపోయారు గైస్. వీళ్ళు అంటే గేమ్ నార్మల్ గేమ్ కాదు గైస్. దీని లోపల కనుక కలిగిన వాళ్ళు అందరూ చచ్చిపోతారు గైస్. చూడండి గైస్ పాపం ఇప్పటికి 3 చచ్చిపోయారు. అసలు ఈ గేమ్ అంతా అసలు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు గైస్? అంటే అసలు వీలైనా ఎందుకు వచ్చారు గైస్ ఇక్కడ అడ్డానికి? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఫస్ట్ నన్ను ఎందుకు పట్టుకొచ్చారు గైస్ ఇక్కడ కిడ్నాప్ చేసి? ఏదో కొంచెం తేడా ఉంది గైస్. మనం పార్టీతో నుంచి తప్పించుకోవాలి. నేనైతే ఇప్పుడు ఏమన్నారు ఎందుకంటే కాబట్టి కంప్లీట్ కాల్ చేసా గైస్. నాకు గార్డ్ ఉండడం ఇష్టమే లేదు కదా. అసలు గార్డ్ ఎక్కితే నాకు కూడా అర్థం కాదు కదా. నేను ఇక్కడ అపాయింట్ చేసుకున్నాను. ఏం చేస్తాను చెప్పండి ఇక. ఓకే గైస్ సెకండ్ దాకా అయితే వస్తాం గైస్. ఇక్కడ వచ్చేసి ట్యాగ్ అంటే ఏదో మీరు కనుక ఇంకోని కనుక ట్యాగ్ చేయాలి. ఒక స్టిక్ ఇస్తాము. దాన్ని పట్టుకొని నన్ను వేసి కొట్టాలి. బొక్క వేసి మీకు గుడ్ లక్. హెల్మెట్ అవ్వకుండా చూసుకోండి. ఫ్రీ టికెట్ లేకపోతే. ఓకే గైస్ ఎవడో డిటి బిడల్ టైగర్ అంట. ఇంకోటేమో టీఎఫ్ అంత పేర్స్ డిఫరెంట్ ఉన్నాయి గైస్. నాకు తెలియదు. నాకైతే ఏం కాదు నాకు తెలిసిందే. ఎందుకంటే నేను గార్డ్ కాబట్టి. వీడియో అనుకుంటా గైస్ ట్యాగర్. నాకైతే ట్యాగ్ అక్కర్లేదు గైస్. ఎందుకంటే మనం చచ్చిపోతాము ట్యాగ్ వస్తే. నేను దూరం అయితే పారిపోతాను. నాకు తెలిసి నేను గార్డ్ని కానీ అయినా కానీ నేను చచ్చిపోతాను. మనమైతే ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే చంపద్దు. ఎందుకంటే కొంచెం సింపతి చూపిద్దాం గైస్ వాళ్ళ పైన. సో ఇంత పైకి అయితే కుదిరితే అంత పైకి అయితే వస్తాను. ఇదే ఫైనల్ హైట్. 66 సెకండ్స్ వరకు అయితే మనం సర్వైవ్ అవ్వాలంట. సరే అంతే ఎందుకు చేస్తున్నారు గైస్? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. కింద పడిపోయాను గైస్. సో ఇది వచ్చి చాలా ఈజీ అయిపోయింది గైస్ మనకి. ఎందుకంటే నేను చాలా పెద్ద ప్రో ప్లేయర్ కదా గైస్. అంటే అది అప్పుడప్పుడు ఇట్లా కొన్ని కొన్ని అయితే ఉంటే దాన్ని ఏం పట్టించుకోకూడదు. ఓకే మన ఇక్కడ నుంచి తెలుపు చిన్న చిన్న గైస్ ఇవేమంత పట్టించుకోద్దు. ఇక్కడ ట్యాగర్ కూడా దగ్గరలో అయితే ఇక్కడ లేడు. ఓ డిడి ఇంకా టీజే ట్యాగర్స్. సో ఈ రౌండ్ అయితే ఇక్కడతో ముగిసిపోయింది. ఓకే గైస్ ఫైనల్ ఈ రౌండ్ అయితే అయిపోయింది. ఇంత దూరం వచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్స్. మీకు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఓకే గైస్ రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చిందంట. గుడ్ నైట్. మంచి కళ్ళు కానండి. ఓకే ఓకే చెప్పైతే పోయాడు. దీనికి కూడా టైమర్ ఇచ్చారండి గైస్. అంటే ఆ టైమర్లో మనం పడుకోవాలా? తెలివి పైగా తెలిపోదాం ఫాస్ట్గా పడుకోవడానికి. నేను మీకు బేస్బాల్ బ్యాట్స్ ఇవ్వడం మర్చిపోయా ప్రొటెక్షన్ కోసం. ఓకే బేస్బాల్ బ్యాట్ ప్రొటెక్షన్ మన దగ్గర గన్ ఉంది కాదు ప్రొటెక్షన్కి. ఏంటి గైస్ మొత్తం లైట్లు ఆఫ్ చేస్తారండి? పవర్ పోయిందండి. ఓకే ఇన్వర్టర్ పెట్టండి.
షట్ ఏం బాబా ఏమైతుంది అదే ఇక్కడ గాయస్ ఇక్కడ ఏం చేస్తుంది వీళ్ళంతా పంపది చంపుకుంటున్నారు గాయస్ వీళ్ళు రాత్రితో చంపుకునే పడేసారు మాకు ఇక్కడ ఏంటి అసలు చెప్పండి గాయస్ ఇది మీరు రావడం కూడా నాకు ఇష్టమే గాయస్ మనం కూడా ఎవరినో ఒకటి పోయి కొడదాము ఓ ఇది ఎవడు దొరికాడు అనే నిజాన్ని క్షమించింది గాయస్ కానీ నేను ఏం చేస్తాను చెప్పండి ఇక్కడ చంపాల్సి వస్తుంది మనం మరి ఇక్కడ నుంచి సర్వే బయట పడాలంటే నాకైతే ఇక్కడ నుంచి మన సర్వే బయట పడాలంటే చంపడమే మార్గం గాయస్ ఇంకా మార్గం లేదు ఇక్కడ నుంచి తప్పించుకుంటా గాయస్ నేను నన్ను చంపేస్తున్నాడు గాయస్ సరిపోయింది రీడ్ ఏంట్రా మా వెనకాల పడుతున్నాడు ఏంట్రా రే అరే 42 సెకండ్స్ వరకు సవాల్ గాయస్ నేను పోయింది ఈరోజు ఇవాళ నా వెనకాల పడుతున్నాడు గాయస్ అసలు వాడు నన్ను వదిలేలా లేడు ఇక్కడ పక్కదానికి ఎవడు ఉన్నాడు సో మనకి ఇక్కడ ఎవరినో కొంచెం అంటే అది మనకి ఇక మార్గం లేదు ఎందుకంటే మన ఇక్కడ నుంచి బయట సర్వే ఒకటి మాత్రం ఇక్కడ నుంచి బయటకు సర్వే అవ్వగలరట అది నేను సర్వే అవ్వాలంటే అందరం చంపాల్సిందే అయితే నాకు ఏం చేయాలని లేదు కానీ ఏం చేస్తాం గైస్ చేయాల్సి వస్తుంది వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఇంత ఎంటైర్ ఇచ్చాను కాబట్టి ఓకే గాయస్ ఏం చేస్తాం చెప్పండి చంపేస్తాం మనము అనవసరంగా బిజినెస్ చచ్చిపోయాడు గాయస్ మన వల్ల ఓ అందరికి మంచిగా రెస్ట్ ఉన్నట్టు అని నేను అనుకుంటున్నా మీ నెక్స్ట్ గేమ్ కోసం రెడీ అవ్వండి అది అయిపోయింది బిగ్ బాస్ లాగా ఉంది నాకు అర్థం కాదు అసలు రెస్ట్ అంటే రెస్ట్ తీసుకొచ్చి గ్రౌండ్లో పడిస్తారు ప్లే గ్రౌండ్లో ఆడుకోవాలంటే నాకు తెలిసి సరే ఓకే కట్ ద కుకీ ఫాలోయింగ్ బై లైన్స్ మీరు కనుక కుక్కీని బ్రేక్ చేసినట్లయితే మీరు బ్రేక్ అయినట్టేగా ఓకే గాయస్ వాగుతున్నాడు ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు ఓకే ఏం చేస్తాను లొంగి ఇక్కడ తింటున్నారా దాన్ని ఓకే ఒక పిన్ని చెట్టు మొత్తం దాన్ని ఎరగొట్టాలనుకుంటాం ముక్కలు ముక్కలుగా ఓకే గాయస్ పుష్ చేసేయండి ఇప్పటికి చాలా మంది పాస్ అయితే అయిపోయారు నైస్ 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 ఓ ఇది పడిపోయాడు గైస్ నైస్ ఇది బాగానే ఉంది గైస్ గేమ్ కొంచెం ఈజీ అనుకుంటే ఇది నాకు తెలిసి ఇప్పటివరకు అయితే ఎవరు చావలేదు అందరు సర్వే అయిపోయారు ఆ కుక్కీని అయితే చూసేద్దాం ఇక ఏంటిది మీ ముందున్న బ్రిడ్జ్ దుంకుంటూ రావాలి కింద పడినైతే డైరెక్ట్ ఫ్రీ టికెట్ కింద పడిన పైకి పోతారు జాగ్రత్తగా ఉండండి సరిపోయింది గైస్ హాయ్ మేడం గుడ్ మార్నింగ్ ఇది గేమ్ వచ్చేసి ఇస్తాను అంట ఓకే గాయ్స్ వీఆర్ లక్కీ అయితే పెట్టాను ఎందుకంటే మేము కింద పడం కాబట్టి ఓ గాయ్స్ అసలు ఓకే మనం కాల్చాలా నాకు తెలియదు సరిపోయింది ఓకే వచ్చారు ఇద్దరు ముగ్గురు ఇంకా రాలేదు ఓ పాపం కాల్చారు వాడు పాపం గాయస్ అందరు రెచ్చిపోయారు కన్నులు ఎవ్వరు మిగలనే మీకు స్వాగతం సరిపోయింది గైస్ వీడు ఒక్కరు తప్ప ఎవరు మిగలలే గైస్ వీడి పేరు మిస్టర్ బడాక్ 36 తప్ప ఎవరు మిగలలే గైస్ ముగ్గురమే ఉన్నాం ఇప్పుడు నేను వీడిని చంపే ఒకటి ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ ఆ ఫైట్ జరుగుతుంది నేను చంపేసి మేము ఇక్కడ బయటపడాలి ఇద్దరిని లేకపోతే నేను చచ్చిపోతాను నాకైతే చచ్చిపోవాలని అస్సలు లేదు ఎందుకంటే ఒకవేళ నేను చచ్చిపోతే మీ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కదా గైస్ వాడు చాలా బలంగా ఉంటాడు గైస్ మీరు ముందుసారి చూసారు కానీ నాకు సగం వెళ్తే అవకూడదు రాడే ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఓకే 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 ఓన్లీ దీంతోనే చేయాలనుకుంటా అదే అంటే బేస్బాల్ బ్యాట్తో కొట్టగలుగుతాము మరి గన్ ఎందుకు ఇచ్చాడు చేస్తాడు ఇచ్చాడు మంచి సర్వే అవ్వడానికి ట్రై అయితే చేస్తున్నాడు నా దగ్గర సర్వే అవ్వడానికి ట్రై చేస్తున్నాడు కానీ పాపం ఏం చేస్తాడు చచ్చిపోతాడు అని చెప్పి అది తెలియదు కదా ఓకే ఐమ్ సారీ బ్రో ఐమ్ సారీ
సో ఇదే ఆడికి ఫైనల్ డే అని చెప్పి ఆడికి తెలీదు. యాక్చువల్గా అయితే ఇప్పటికీ చాలా మంది చచ్చిపోయారు, ఒక 100+ మెంబర్స్ చచ్చిపోయారు. ఇక్కడ ఏం చేస్తుంది చెప్పండి. రాడే పైకి వస్తున్నాడు. అరే మనం బేస్బాల్ బ్యాట్ పెడితే ఎక్కలేకపోతున్నాం పైకి. వాడు ఏంటి అదే దొరుకుతుంది. ఇక మేము ఇద్దరం ఆడగనకాల ఉన్నాము, ఎందుకంటే వీడు ఒక్కడే ప్లేయర్. మేము ఇద్దరం కాదు కదా అంటే సర్వే అవ్వడానికి చూస్తున్నాడు గైస్. చాలా లేట్కి అని ధన్య బాబు. మీ నెక్స్ట్ గేమ్ కి రెడీగా ఉండండి. ఓకే ఓకే గైస్ నెక్స్ట్ టైం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఓకే రోప్ పుష్ చేయాలంట. వాడు ఒక్కడే ఉన్నాడు, మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి మేము గెలుస్తాము. ఇది చాలా ఈజీ. ఇంత పిల్లలు ఆడుకునే గేమ్ పెడుతున్నారు గైస్ ఇక్కడ. అవును గైస్ వాడు పైన ఉన్నాడు. ఓకే మా టీం ఏది? ఓకే 1% అంటే ఇక్కడ అక్కడ ఒక్కడే ఒక్కడే ఉన్నాడు గైస్. ఇప్పుడు ఎట్లా అంటే మేము కూడా వస్తామా? అన్యాయం. ఓకే నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయిపోయింది గైస్. మార్బెల్స్. ఇన్ దిస్ గేమ్ విల్ బి ట్రైయింగ్ టు గెస్ ద ఈవెన్ ఆర్డర్. ఓకే ఓకే అర్థమైంది. కానీ ఒక్కడే ఉన్నాడు. ఎవరు దాటున్నాడు నాకు అర్థం కాకలే. మీరు కనుక మార్బెల్స్ అయిపోతే మీరు ఎలిమినేట్ అయిపోతారు. 5 రౌండ్స్ ఉన్నాయి, దాన్ని దాటుకొని రండి. మన ఎట్లా ఓడిస్తాడు, ఎవరు ఓడిస్తాడు, ఎవరు లేడుగా కలిసి నాకు అర్థం కాకలేదు. 7 5 నెంబర్ చూపిస్తున్నాయి గైస్. ఆడ ఎవరితో ఆడుతున్నాడు గైస్? ఆడ దగ్గర ఉన్న రౌండ్స్ అని దాటుకొని వస్తున్నాడు, కానీ ఆడ ఎవరితో ఆడుతున్నాడు అసలు? ఓకే నైస్. సో గైస్ నాకు ఆఖరి మాటలు ఉన్నాయి. దీని తర్వాత లాస్ట్ రౌండ్ ఉంటుంది. సో దాంట్లో కనుక నేను సర్వే అవ్వకపోతే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఒకవేళ నేను సర్వే అయినట్టయితే నెక్స్ట్ వీడియో పంపిస్తాను, అది ఇంకో గేమ్ ఆడైతే పంపిస్తాను. ఒకవేళ కనుక నేను సర్వే అవ్వకపోతే ఇది అందరికి పంపించండి. ఓకే గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పాపం గారు చచ్చిపోయాడు. సో ఫైనలీ మేమిద్దరం మాత్రమే మిగిలాము. ఓకే లాస్ట్ అయితే రూల్స్ ఆర్ సింపుల్. ఎవరైతే లాస్ట్ వరకు బతుకుంటారో వాళ్ళే గెలుస్తారు. ఒకవేళ కనుక మీరు మార్కింగ్ అవుట్ చేయకపోతే, ఒకవేళ కనుక మీరు బయట తోసిస్తే మీరు చచ్చిపోతారు. జాగ్రత్తగా ఆడండి. సరిపోయింది గైస్ ఈ గేమ్. ఇక గుడ్ గేమ్ ఆడినందుకు మీకు థ్యాంక్స్. మీ ఇంటికి పోవాల్సిన టైం వచ్చింది గాయస్. అంటే ఇప్పుడు మనం గెలిచేసాము. ఇదే ఫైనల్లీ గాయస్ మనం అయితే గెలిచామన్నమాట. ఈ గేమ్ని కంప్లీట్ చేసాము. మన ఇంటికి అయితే వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. ఇంతసేపు తర్వాత చాలా మంది చచ్చిపోయిన తర్వాత మనం అయితే వచ్చేసాం గాయస్.